మేము కాశ్మీర్ శ్రీనగర్‌లోని దాల్ లేక్ వెళ్ళామండి. దాల్ లేక్‌లో బోట్ ఎక్కి చక్కగా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరం కూడా ఎంజాయ్ చేశాము. ఇక్కడ ఎంజాయ్ చేయడం ఒక మరపురాని అనుభూతిగా నిలుస్తుందండి. చాలా ఎంజాయ్ చేశామనమాట ఇక్కడ. ఇదంతా కూడా మీకు కాశ్మీర్ దాల్ లేక్ ఎట్లా ఉంటుందనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ బోట్స్ ఉంటాయండి. బోట్స్‌లో చక్కగా వాటర్ అంతా చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ నీటిపైనేనండి. మనం తినేది, పడుకునేది, వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది వస్తారండి. అందరూ కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. అలాగే నైట్ కూడా హౌస్ బోట్స్‌లో స్టే చేయాలనుకునే వాళ్ళు బుక్ చేసుకొని ఉంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ఎంజాయ్‌మెంట్. మేమైతే చాలా చక్కగా ఎంజాయ్ చేశామండి. చూడండి ఇదంతా కూడా వాటర్. బోట్స్ మీద పక్క బోట్స్ నుంచి వస్తూ ఉంటారు. కుంకుమ పువ్వు అమ్మేవాళ్ళు, అలాగే టీ వాళ్ళు, ఫ్రూట్ సలాడ్ ఇలా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనం బోట్ షికారు చేస్తూ అవన్నీ తింటూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే డ్రెస్సింగ్ కాశ్మీరీ డ్రెస్ అలా వేసుకునే వాళ్ళు ఫోటో షూట్స్ తీస్తామని కూడా వస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. తీయించుకునే వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళు తీయించుకున్నారండి. नेहरू पार्क। हेलो सीमा जी। हेलो सीमा जी। ये है नेहरू पार्क। हाँ, यहाँ पे राजेश खन्ना का फेमस गाना शूट हुआ है। राजेश खन्ना? हाँ, राजेश खन्ना को यहाँ पे एक गाना बन गया था। अच्छा तो हम चलते हैं, फिर कब मिलोगे। वैसे बेचारा वैसे वक्त इसलिए नेहरू के दौर में बना। ये पार्क नेहरू के दौर में बना। हाँ, यहाँ पे राजेश खन्ना का फेमस गाना शूट हुआ है। अच्छा तो हम चलते हैं, फिर कब मिलोगे। वही మార్కెట్ చేసుకోవాలి. ఏ మార్కెట్? హలో కుంకుమ పువ్వు. ఈ విధంగా అంతే వదినా. ఇక్కడ మామూలుగానే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం కాస్ట్ బయట కొంచెం అడిగాం కదా మనకి ఎలాగో. ఇదంతా షాపింగ్. ఐటమ్ లెక్కి చెప్తే ఇదిగోండి చాలా ఇచ్చి ఒక ప్లేట్ ఇద్దరికి సరిపోద్ది. కాశ్మీర్లో ఉండగా సడన్గా మా పెద్దల్లుడు గారి ఫ్రెండ్స్ వచ్చారండి. పెద్దల్లుడు గారి బర్త్డే అనమాట ఆ రోజు. అమర్నాథ్కి టికెట్ దొరికినాయి అని చెప్పి సడన్లీ వచ్చారు. కేక్ కటింగ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేశాము కాశ్మీర్లో.